మా ఇంటి బంగారం నిజంగా నందిని రెడ్డి లేడీ డైరెక్టర్ కదా, మళ్ళీ ఏదో మెల్లగా లవ్ స్టోరీస్ అవి తీస్తుంది అనుకున్నాం. కానీ దీంట్లో సమంతను మంచి పవర్ఫుల్గా చూపెట్టింది. ఫైట్లు చూస్తుంటే ఏమో మన స్టార్ హీరోలు కూడా చేయాలి ఇలాంటి ఫైట్స్ అనిపించే రేంజ్లో అనిపించింది. బాగుంది మా ఇంటి బంగారం అయితే. సమంత కోసం అసలు కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ తెగ నచ్చేస్తుంది. తన యాక్టింగ్ మరీ ముఖ్యంగా ఒక ఫ్యామిలీ ఇద్దరు తోడికోళ్ళ మధ్యలో కొద్దిగా ఎమోషనల్గా ఈగోగా మొదలైందనుకో, అది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చిన్న యూట్యూబ్లలో ఏదన్నా ఫ్యామిలీ స్కిప్ట్ చేసినా చూస్తారు జబర్దస్త్లో. అలాంటిది ఇంత పెద్ద సినిమా ఇద్దరు కోడళ్ళ మధ్యలో శ్రీముఖి సమంత మధ్యలో వచ్చే సరదాలు కానీ ఎమోషనల్గా కానీ అద్దరిపోతాయి. అబ్బా చాలా బాగుంది సినిమా అయితే. ఫైట్స్ బాగున్నాయి, బాగా చేసింది సమంత అయితే. ఈ సినిమాతో మనకు లాస్ట్ మూవీ శాకుంతలం డిజాస్టర్ అయింది కదా, ఈ మూవీతో పట్టుదల కసి కంటెంట్లో మంచి బెస్ట్ కంటెంట్ ఎంచుకున్నది. డైరెక్టర్ కూడా ఆమెకు నచ్చిన డైరెక్టరు, సమంతని ఇష్టపడే డైరెక్టర్ దొరికింది. అందుకే టోటల్గా అవుట్పుట్ సినిమా ఒక మంచి సినిమా చూసినాం అన్నట్టు అనిపించింది నాకైతే. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగుంది, లేడీస్కి బాగా వస్తాయి సాంగ్స్. ఫైట్ ఇంకా చెప్పలే, లాస్ట్ షాట్ చూసాం కదా, లాస్ట్ షాట్ అదిరిపోతుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది, అదిరిపోతుంది, అది కూడా అదిరిపోతుంది. నాకైతే కొన్ని సందర్భాల్లో మేము బాడీ పర్సనాలిటీ లేదు కానీ అనుష్క గుర్తొచ్చింది. పర్సనాలిటీ అనుష్క లేక ఉంటే ఇంకో అనుష్క అనుకునేటోళ్ళం, ఆ రేంజ్లో అనిపించింది. మనం కలెక్షన్ చెప్పలేం, చూసిన ఆడియన్స్కు నచ్చుతుంది సినిమా.